అదేదో చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏమండి ఒక్క విషయం మీకు ఒక పద్యం చెప్తా. తివిరి ఇసుమన తైలమ్మ తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి జగన్మోహన్ రెడ్డి గారు మనసు రంజింపరాదే అంటుంటారు. ఇప్పుడు ఆయన్ని మీరు సంస్కరించలేరు కదా. అందువల్ల ఆయన వెంబడెళ్తున్న అల్లరి మొక్కల్ని లోపలేసేయండి, అయిపోతుంది. సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం. మీరు కాసేపు ఆలోచిస్తూ ఉండండి. నాయుడు గారు ఎవరండి ఈ మునికన్నప్ప? ఎవరండి అంటే ఆయన చంద్రబాబు నాయుడు కన్నా పెద్దోడా కుప్పంలో? అంత టవరింగ్ పర్సనాలిటీగా, శిఖర సమాన వ్యక్తిత్వమా? అదే చెట్లకి కట్టేసి మహిళల్ని కొట్టేయడం. మరి మీ కాన్స్టిట్యూషన్, మీ రెడ్ బుక్లో ఆయన పేరు లేదా అండి? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా వైసీపీ నాయకులు శ్రీకాంత్ గారికి, 99 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు దీంట్లో ఒక్క నిమిషం ఈ పలనాడు విషయం కూడా ఒక్క నిమిషం దాన్ని మాట్లాడిన తర్వాత కుప్పంకి వెళ్దాం సార్. ఇప్పుడు పలనాడులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడాన్ని ఎవరు కూడా అబ్జెక్ట్ చేయట్లేదు. గత 5 సంవత్సరాలలో మేము నా ఇంటి గేటు నేను పట్టుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. మీకు తెలుసు వాసుదేవన్ గారు, నా ఇంటి ముందర ఉన్నటువంటి గేటును నేను పట్టుకోవడానికి 3 సంవత్సరాల టైం పట్టింది మాకు. ఎందుకంటే గేటును కూడా పట్టుకోనీయకుండా ఆ విధంగా అరాచకాన్ని సృష్టించారు. ఎక్కడైనా కానీ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎవరన్నా ఎండగట్టాలని చూసినా వాళ్ళ ఇష్టానుసారం అరెస్ట్ చేసి లోపలేసి బొక్కలలో మక్కిలు ఎరగదీసేశారు. ఈరోజు మేము అలా కాదు. అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుండి కూడా స్వేచ్ఛగా ఎవరైనా కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైనా కూటమి ప్రభుత్వం చేస్తా ఉంటే ధైర్యంగా మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి వెసులుబాటు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు ఎవరైనా కూడా స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశాన్ని కల్పించారు. దాన్ని దుర్వినియోగం చేస్తూ నిన్న మొన్న టొబాకో వాళ్ళని పరామర్శించేదానికి, రైతులను పరామర్శించేదానికి వేలాది మంది తీసుకెళ్లడం ఒక తప్పు అయితే, అక్కడ మహిళలు నిరసన తెలిపితే మహిళల మీద రాళ్లు వేయడం, చెప్పులు వేయడం, ఎవరైతే పోలీసు యంత్రాంగం ఉందో పోలీసు యంత్రాంగం తలకాయలు పగలగొట్టడం కూడా మనం చూసాం. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండేటప్పుడు ముందు జాగ్రత్త చర్యగా మీరు వెళ్తున్నటువంటి కార్యక్రమం అది కూడా ఏంది, ఇతను నాగమల్లేశ్వరరావు అనే అతను జూన్ 5వ తేదీ పాయిజన్ తీసుకున్నాడు సార్. జూన్ 5వ తేదీ పాయిజన్ తీసుకున్నాడు. ఎప్పుడు జూన్ 5వ తేదీ అంటే 2024లో. రిజల్ట్ వచ్చింది ఎప్పుడు? జూన్ 4వ తేదీ. ఇతను చనిపోయింది ఎప్పుడు? జూన్ 9వ తేదీ. ఇతను పాయిజన్ తీసుకునేది ఎందుకు? 30 కోట్ల రూపాయలు బెట్టింగ్ కాశాడు ఇతను. వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని చెప్పి 30 కోట్ల రూపాయలు బెట్టింగ్ కాస్తే వైసీపీ ఓడిపోతే ఆ 30 కోట్ల రూపాయల అప్పు తీర్చలేక మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. మరి ఓకే, మీ కార్యకర్త చనిపోయినాడు, మీ మీద ప్రేమతో 30 కోట్లు బెట్టింగ్ కాశాడు అనుకుందాం. మరి ఇప్పుడు సంవత్సరం అయింది. సంవత్సరం రోజులు మీరు ఎందుకు పరామర్శించాలి? ఈ రోజు ఆవురావురని ఎందుకు వెళ్తున్నారు అంటే మీ ఉనికిని కాపాడుకోవడం కోసం. రాష్ట్రంలో వైసీపీ ఉనికి కనుమరుగవుతా ఉంది కాబట్టి ఉనికిని కాపాడుకోవడం కోసం రౌడీలను పరామర్శించేదానికి వెళ్తారు. గంజాయి తాగేసి ఇష్టానుసారం పోలీసు యంత్రాంగాన్ని తలకాయలు పగలగొట్టే వాళ్ళని పరామర్శించేదానికి వెళ్తారు. ఇప్పుడు ఈ విధంగా బెట్టింగ్ వాళ్ళని కూడా, అంటే బెట్టింగ్ చేసి చనిపోయినాడు వాడిని పరామర్శించేదానికి వెళ్తున్నారు. అతని విగ్రహాన్ని ఆవిష్కరించేదానికి మీరు వెళ్తున్నారంటే మీరు రాజ్యాంగంలో మీకు ఇచ్చినటువంటి హక్కుల్ని మీరు ఏ విధంగా తొంగలో దొక్కుతున్నారు, మీరు ప్రజలకు ఏ విధంగా మీ సిమ్టమ్స్ పంపిస్తున్నారు అనేది అర్థమైపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా మీరు అడిగిన విషయానికి వస్తే, ఎవరైతే కుప్పంలో ఆ దారుణానికి ఒడిగట్టాడో అతను భరత్ అనుచరుడు. ఎమ్మెల్సీ భరత్ ఉన్నాడు కదా, అతని అనుచరుడు.